సో ఆన్సర్ కావాలి కావాలి అంటూ డిమాండ్ చేస్తున్న అంజలి. చలో చందు, మా జర్నలిస్ట్ లైక్ ఇప్పుడు చందు చెప్పబోతున్నాడు అనమాట ప్రేమ మీద తన అభిప్రాయాన్ని. కాదు గీత గారు, ఇంతమందిని అడుగుతున్నారు, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు చెప్పండి. LOVE లవ్, సేమ్ కాపీ ప్రేమ, సేమ్ కాపీ ఇష్క్ కాదు, నువ్వు చెప్పలేవు అలా. Same ఎందుకంటే నీ పక్కన ఆల్రెడీ నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నువ్వు దాన్ని కాదా, అందరికీ తెలుసు కదా ఇది ఎలాగో. ఇది బ్యాండ్ మేళం ప్రమోషన్, మా ప్రమోషన్ కాదు ప్లీజ్. ఇంటికి నువ్వేమంటావు ప్రేమ మీద చెప్పు. ప్రేమించాలా, ప్రేమించొద్దా, ప్రేమిస్తే బాగుంటుందా, ప్రేమించకపోతే బాగుంటుందా? యా అగో చెప్పేసి ఫాస్ట్గా. బాగుంటుంది, ప్రేమిస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, ప్రేమిస్తే బాగుంటుంది అంటున్న చందు. సో ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ప్రేమిస్తాం అంటున్నా. ఓ రోషన్ వచ్చేసారంట ఇక్కడ, రియల్ రోషన్. ఆల్రెడీ ఒక రోషన్ వెనీలో ఉన్నారు, ఇంకొక రోషన్ మన రోషన్ వచ్చేసారనమాట. హర్ష్ రోషన్ వచ్చేసారు. వెల్కమ్. కోర్టుతో సూపర్ టాలెంటెడ్గా ముద్ర వేసుకొని ఇప్పుడు బ్యాండ్ మేడంతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్లో కూడా చూసాం, తిప్పుకుంటున్నావే అన్న సాంగ్లో. అండ్ అమేజింగ్గా రాము రాథోడ్ దాన్ని పాడడం జరిగింది, దాంట్లో స్టెప్స్ కూడా వేయడం జరిగింది. అఫ్కోర్స్ విజయ్ బుల్గానియన్ అమేజింగ్ సంగీతాన్ని ఆల్వేస్ అందిస్తూ ఉంటారు. ఈ చిత్రానికి కూడా ఆయనే సంగీతాన్ని అందించడం జరిగింది. సతీష్ గారు దీనికి సినిమాటోగ్రఫర్ అండ్ మరొక సతీష్ గారు దీనికి డైరెక్టర్ అనమాట. ఇక కోనా వెంకట్ గారి గురించి మీ అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్లు మనందరికీ అందించడం జరిగింది. ఇవాళ మనం చాలా స్ట్రెస్ ఏమన్నా ఉంటే ఆయన రాసిన డైలాగ్స్ అవి మనం వింటే ఆ స్ట్రెస్ అంతా పోతూ ఉంటుందన్నమాట. సో కామెడీ టైమింగ్ కానీ, అమేజింగ్ రైమింగ్ కానీ ఆయన సినిమాల్లో ఆయన రాసిన వాటి నుంచి వచ్చింది. అండ్ ఆయన ప్రొడ్యూసర్గా మారి మనకి సినిమాలు అందించడం జరిగింది. హారర్ కామెడీతో సూపర్ హిట్ అందుకోవడం జరిగింది. ఇప్పుడు బ్యాండ్ మేళంతో మనందరినీ పలకరించడానికి 13th మార్చ్న మన ముందుకు వచ్చేస్తున్నారు. ఒక యంగ్ జనరేషన్ అని చెప్పాలి. సో బోలెడంత ప్రేమ ఉంది, ప్రేమలో ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులలో అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నాడో చూస్తున్నాం కదా. అమ్మాయికి కట్టాల్సిన తాళి అబ్బాయికి